కొత్త పన్ను విధానం ఎంచుకున్న వేతన జీవులకు ఊరట ఇస్తూ కేంద్ర బడ్జెట్లో కీలక నిర్ణయాలను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్నుల విధానంలో పన్ను స్లాబుల్లో ఆర్థిక మంత్రి స్వల్ప మార్పులు చేశారు. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. 3 లక్షల నుండి 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై 5%, 7 లక్షల నుండి 10 లక్షల వరకు ఆదాయంపై 10%, 10 లక్షల నుండి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుండి 15 లక్షల వరకు 20%, 15 లక్షల కంటే ఎక్కువగా ఆదాయం ఉన్నవారికి 30% పన్ను వర్తిస్తుందని బడ్జెట్లో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి 17,500 రూపాయల పన్ను ఆదా లభించబోతోందని చెప్పారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50,000 నుండి 75,000 రూపాయలకు పెంచినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక పాత పన్ను విధానం యథాతథంగా కొనసాగబోతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. పాత పన్ను విషయానికి వస్తే 60 ఏళ్ల లోపు వారికి 2.5 లక్షల వరకు, 60 నుండి 80 ఏళ్ల వారికి 3 లక్షల వరకు, 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్ల లోపు వారికి 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు 5%, 3 లక్షల నుండి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుండి 10 లక్షల వరకు 20%, 10 లక్షల నుంచి 30% పన్ను వర్తించబోతోంది. ఇక 60 నుండి 80 ఏళ్ల వయసు ఉన్నవారు 3 లక్షల నుండి 5 లక్షల వరకు 5% పన్ను చెల్లించాలి. 60 ఏళ్లు పైబడిన వారందరూ 5 లక్షల నుండి 10 లక్షల వరకు 20%, 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు 30% పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. The standard deduction for salaried employees is proposed to be increased from 50,000 to 75,000 rupees. Similarly, deduction on family pension for pensioners is proposed to be enhanced from 15,000 to 25,000 rupees. This will provide relief to about 4 crore salaried individuals and pensioners. Second, in the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%.